అబ్రహాము ప్రభు నేను బూడిద పోగునే మట్టి మనిషినే అయినను తెగించి దేవర వారితో మాట్లాడుచున్నాను. గమనించండి, ఎంత వినయముగా, ఎంత వినమ్రతగా ఆయన ప్రభువుతో తన మనవిని విన్నవించుకుంటూ ఉన్నాడు. మరి నీవు ఆలయానికి వచ్చినప్పుడు నీవు ప్రార్థించే విధం ప్రక్కవారితో పోల్చుకోకుండా నిన్ను నీవుగా దేవునికి అర్పించుకునే బిడ్డగా ఉన్నావా? దేవునితో నీ సాంగత్యము ఏ విధముగా ఉన్నది? నీ సాంగత్యమును బట్టి నీ జీవితం ఉంటుంది. అది అంటారు కదా, నీ ఫ్రెండ్స్ని చూపించు, నీ స్నేహితులను చూపించు, నువ్వు ఎలాంటి వాడివో నేను చెబుతానని పెద్దలు అంటారు. అంటే మన సాంగత్యమును బట్టి మన జీవితం ఉంటుంది. మన జీవించే విధానమును బట్టి మనకు ఆశీర్వాదాలు వస్తాయి. మనము చేసే పనులను బట్టి మనము దీవించబడతాం. మనము నడిచే నడవడికను బట్టి మనకు ఆశీర్వాదాలు వస్తాయి.